రంగారెడ్డి జిల్లా షాబాద్లోని దైవాలగూడలో వరుస హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. పోక్సో కేసు పెట్టారని 6గురిని అతి కిరాతకంగా హత్య చేసిన రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు షాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. 5 గంటలుగా బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. నిందితుడు రాజ్ కుమార్ ను తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ కూడా తోడున్నది. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఊరికి ప్రొటెక్ట్ చేయాలి. ఆయన ఏం చేసిండు పోలీసులు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు బాధితుల కుటుంబ సభ్యులతో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ మాట్లాడారు. సీఐ కాంతారెడ్డితో సహా ఎస్ఐ రమేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. విచారణ అనంతరం అధికారులపై తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పినా అంగీకరించడం లేదు. గ్రామ సర్పంచ్ ఊరికి ప్రొటెక్ట్ చేయాలి. ఆయన ఏం చేసిండు పోలీసులు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు సర్పంచ్ కూడా తోడున్నది. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఊరికి ప్రొటెక్ట్ చేయాలి. ఆయన ఏం చేసిండు పోలీసులు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు సర్పంచ్ కూడా తోడున్నది. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఊరికి ప్రొటెక్ట్ చేయాలి. ఆయన ఏం చేసిండు పోలీసులు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు సర్పంచ్ కూడా తోడున్నది. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఊరికి ప్రొటెక్ట్ చేయాలి. ఆయన ఏం చేసిండు పోలీసులు రంగారెడ్డి జిల్లా షాబాద్లోని దైవాలగూడలో వరుస హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. పోక్సో కేసు పెట్టారని 6గురిని అతి కిరాతకంగా హత్య చేసిన రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు షాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. 5 గంటలుగా బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. నిందితుడు రాజ్ కుమార్ ను తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ మాట్లాడారు. సీఐ కాంతారెడ్డితో సహా ఎస్ఐ రమేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే విచారణ అనంతరం అధికారులపై తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పినా అంగీకరించడం లేదు. షాబాద్ లో ఉద్రిక్తత సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠను అడిగి తెలుసుకుందాం. మణికంఠ, శంకరి, ఉదయం నుంచి షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమీప ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్ నిందితుడి కోసం పోలీసులు మరోవైపు 7 బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం అదనంగా 2 బృందాలు మొత్తం 9 బృందాలతో రాజ్ కుమార్ కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే అతని మొబైల్ నిన్న రాత్రి 11:55 స్విచ్ ఆఫ్ అయింది. అనంతరం అతను ఎక్కడ కూడా సీసీటీవీలకు ఫుటేజ్లకు చిక్కకుండా ఎక్కడ కూడా పూర్తిగా రక్షణ చర్యల్లో భాగంగా పోలీసులను తప్పుదారి పట్టించే విధంగా ప్రస్తుతం అతను తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. మరోవైపు మైనర్ బాలిక కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించి నిరసన చేపట్టారు. అయితే ఆ రాజ్ కుమార్కు సంబంధించి నిందితుడిని తమకు అప్పగించాలి, అలాగే వీరితో పాటుగా ఈ కేసును మొదటి నుంచి కూడా తప్పుదోవ పట్టిస్తూ కేసును పూర్తిగా నీరుగార్చారు. ఎస్ఐ రమేష్తో పాటు సిఐ కాంతారెడ్డిని సస్పెండ్ చేయాలంటూ కూడా బాధితులు అయితే రోడ్డుపై ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే చివరిలో డీసీపీ యోగేష్ గౌతమ్ చేరుకుని వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు ఉంటాయి, ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో పోలీసులో శాఖలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళందరిపై కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా హామీ ఇచ్చినప్పటికీ కూడా మైనర్ బాలిక కుటుంబ సభ్యులైతే ఆందోళన అయితే విరమించలేదు. ఎందుకంటే తమ ముందే ఇదంతా కూడా జరిగింది కాబట్టి తమకు నమ్మకం లేదు. ఖచ్చితంగా స్పాట్లోనే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి, అలాగే వీరితో పాటుగా ఈ కేసులో ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఈ కేసులో రాజ్ కుమార్ను ఎన్కౌంటర్ చేయాలంటూ బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే పోలీసులకి ఫిర్యాదు చేశాము, అయినప్పటికీ కూడా ఎవరూ కూడా స్పందించలేదు. పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం చూపారంటూ కూడా వాళ్ళు రోడ్డుపైనే ఆందోళన చేపట్టారు. అయితే డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా పోలీస్ స్టేషన్లోకి వచ్చి చర్చలు నిర్వహించాలి, ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేయడం వల్ల నిరసన చేపట్టడం వల్ల అనేక విధాలుగా కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయిందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడికే ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి ఇక్కడికే వచ్చి తమతో చర్చలు నిర్వహించిన అనంతరమే తాము నిరసనను విరమిస్తామంటూ కూడా చెప్పడంతో అటు పోలీసులకి అలాగే మైనర్ బాలిక యొక్క కుటుంబ సభ్యులకి ఇద్దరి మధ్య కూడా
ప్రస్తుతం చర్చలు అయితే విఫలమయ్యాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు చేవెళ్ల నుంచి హైదరాబాద్, అలాగే హైదరాబాద్ నుంచి చేవెళ్ల వెళ్లే బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా రోడ్లపై నిలిచిపోయాయి. దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ వాహనాలను కూడా ఇతర మార్గాల ద్వారా పంపించేందుకు ట్రాఫిక్ పోలీసులు అయితే తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రస్తుతానికి షాబాద్ పోలీస్ స్టేషన్కి ఫ్యూచర్ సిటీ సిపి చేరుకున్నారు. అలాగే చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ చేరుకున్నారు. అసలు ఏం జరిగింది, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మరోవైపు అంతర్గతంగానే ఈ కేసులో షాబాద్ సిఐ అలాగే ఎస్ఐ వీళ్ళిద్దరూ కూడా తీవ్ర నిర్లక్ష్యం చూపారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆరోపణల నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నతాధికారులు కూడా విచారణ అంతర్గతంగా చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కేసు పూర్వఫలాలు కూడా ఉన్నతాధికారులు ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఉదయం నుంచి 8 గంటల నుంచి కూడా రోడ్డుపైనే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ ఎదుటే వాళ్ళు భీష్మించుకుని కూర్చున్న దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. బాధితులు ఏమంటున్నారో, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 9 బృందాలు ఇప్పటి వరకు గాలిస్తున్నప్పటికీ కూడా అయినప్పటికీ ఎలాంటి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. రాజ్ కుమార్ ఎక్కడున్నారనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అయితే రాజ్ కుమార్ నిన్న తాను 6గురిని చంపిన అనంతరం తాను కూడా చనిపోతానని కుటుంబ సభ్యులకు చెప్పడంతో రాజ్ కుమార్ మరణించాడా లేదంటే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నాడా అనేది ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా తెలియరాలేదు. అయితే మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటనేది కూడా. అన్న, అసలు మీ డిమాండ్స్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? ఇలాంటి మర్డర్లు చాలా దారుణమైన చర్య ఇది. రాత్రి జరిగినా కూడా ఇప్పటి వరకు కలెక్టర్ రాలేదు, సిపి గారు వచ్చారు, పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు బాధిత కుటుంబాలతో మాతో మాట్లాడలేదు. మా డిమాండ్ ఒకటే, నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి. ఏదైతే తప్పు చేసిరో సిఐ కానీ ఎస్ఐ కానీ వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. ఒక ఇంట్లో ఇంకొక బాలిక ఉన్నది, అంటే ఆమెకు మాట్లాడలేక రాదు, అంగవైకల్యం ఉన్నది. ఆమె ఒక్క అనాథ అయిపోయింది. ఇప్పుడు తల్లిని చంపారు, చెల్లిని చంపారు, నాన్నమ్మ చంపారు. ఆ అమ్మాయిని చూసుకునే వాళ్ళు అందరినీ కూడా చంపారు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంది, దాని గురించి మాకు ఖచ్చితమైన హామీ ఇవ్వాలి. ఇంకోటి మేము ప్రత్యేకంగా డిమాండ్ ఏం చేస్తున్నామంటే, స్థానిక ఎమ్మెల్యే కాళే యాదవ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులను పరామర్శించలేదు. ఇప్పుడు ఒకటి అవుతున్నది, ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే ఎలాంటి బాధితులకు కనీసం భరోసా కూడా ఇవ్వలేదు, కనీసం బాధితులను పరామర్శించలేదు. అసలు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా మాకైతే అర్థమైతే లేదు. అసలు కాళే యాదవ్ అయినా ఎమ్మెల్యే దానికి, లేకపోతే ఇంకో కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేనా మాకు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కుటుంబానికి 100% న్యాయం చేస్తారు, ఇక్కడ నుంచి లేస్తాం. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నామని కూడా చెప్తున్నారు. దీనిపై పోలీసులు మీతో ఏమైనా వివరణ ఇచ్చారా? పోలీసులు మాకు చెప్పింది ఒకటే, మీరు ఒక 5 మంది రండి, మాట్లాడండి, మీ డిమాండ్ ఏదో చెప్పండి అని చెప్పాము. మేము కూడా చెప్పాము. మాకైతే ఖచ్చితమైన డిమాండ్లు ఇవైతే ఉన్నాయి, ఆ డిమాండ్లు నెరవేర్చని మేము ఇక్కడ నుంచి లేస్తామని చెప్పాము. ప్రస్తుతానికి షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డు మీద ఉద్రిక్తత నెలకొంది. ఎక్కడికక్కడ వాహనాలు అయితే నిలిచిపోయాయి. మరోవైపు పోలీసులు కూడా వీళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళైతే ఆందోళన విరమించట్లేదు. తమకు న్యాయం చేసిన అనంతరమే తాము ఇక్కడి నుంచి వెళ్తామంటూ కూడా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారులు కూడా చేరుకున్నారు. ఉన్నతాధికారులతో పాటు ఇతర ఫోర్స్ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాజ్ కుమార్ తల్లిదండ్రులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కుమార్ కోసం ప్రత్యేకంగా పోలీసులు ఇప్పటి వరకు అయితే అతని ఆచూకీ అయితే లభ్యం